ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతలు బిజీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ సీఎం జగన్ 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరంలో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ఇక మధ్యాహ్నం 12:30 శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురంలో జరిగే సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గాజువాకలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడబోతున్నారు. అనంతరం తాడేపల్లికి చేరుకుంటారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజబాబు అందిస్తారు. అంజబాబు, చెప్పండి, ఇవాళ 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఉదయం 9 గంటలకల్లా రాజానగరానికి చేరుకుంటారని ముందుగా చెప్పినప్పటికీ కూడా షెడ్యూల్లో మళ్ళీ మార్పు చేశారు. ఈరోజు 10:30కి యొక్క రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ సెంటర్ లో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన ఈ సభ ముగించుకున్న తర్వాత వేరే నియోజకవర్గాలకి వెళ్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అది ఇంకా అంటే ముందుగా నిర్ణయించిన నియోజకవర్గాల్లో మళ్ళీ స్వల్ప మార్పు ఉంటుంది అని చెప్పేసి వైసీపీ వర్గాల ద్వారా వినపడుతోంది. అయితే రాజానగరం తర్వాత ఎక్కడ ప్రచారానికి వెళ్తారు ఏంటనేది ఇంకా పూర్తిగా ఫిక్స్ చేయలేదు. నిన్న ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అయితే షెడ్యూల్లో మార్పు ఉందని చెప్పి ఉదయాన్నే మళ్ళీ కొత్త షెడ్యూల్ ప్రకటిస్తాం. యథాతథంగా రాజానగరంలో మాత్రం కొనసాగుతుంది. 10 గంటలకల్లా బహిరంగ సభలో పాల్గొంటారు జగన్మోహన్ రెడ్డి అని అయితే వైసీపీ శ్రేణులు చెప్పడం జరుగుతోంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ అంజబాబు.